ఈరోజు లంచ్లోకి అయితే సముద్రం చిన్న చేపలు, కానాగడతలు, బెండకాయ ఇగురైతే చేశాను. టేస్ట్ భలే కుదిరిపోయిందండి. కళాయిలోకి అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని బెండకాయ ముక్కలు వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ బెండకాయ అనేది ఇక్కడే ఉడికిపోతుంది. ప్లేట్లో తీసి పక్కన ఉంచుకొని అదే కళాయిలోకి మరికొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరో నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న టమాటా వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి వేసుకొని కలపకుండా మూత పెట్టి 2 నిమిషాలు అయితే మగ్గించుకోవాలి. మూత తీసుకొని కలుపుకుంటే టమాటా కూడా చక్కగా ఉడికిపోతుందండి. అయితే ఇక్కడ నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టి ఉంచుకున్నానండి. చింతపండు పులుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకుని బెండకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టి మరో 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. బెండకాయ కూడా ఎక్కడైనా ఉడకలేనట్టయితే బెండకాయ ఇప్పుడు కూడా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కడిగి ఉంచుకున్న చేపలు కూడా వేసుకొని ఒక్కసారి కుదుపుకొని కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని మరో నిమిషం అయితే కలుపుకుంటూ మూత పెట్టి 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. చక్కగా దగ్గరికి ఇగురులా అయిపోతుందండి. అలాంటప్పుడు ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నంలోనైతే ఈ చేపలు బెండకాయ ఎగిరేసుకొని తింటే అదిరిపోయిందండి టేస్ట్ అయితే. మా ఇంట్లోనైతే ఎక్కువగా నాన్ వెజే తింటారండి. అందుకే నాన్ వెజ్ వంటలు ఎక్కువ అయిపోతున్నాయి. మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇలానే ఉన్నారా? మీరు కూడా ఏం కర్రీ చేసుకున్నారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోలకైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.